హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేసిన రెసిపీ ఏంటంటే చేపల పులుసు. చూడండి, చాలా సింపుల్, ఈజీగా, కమ్మగా, గుమగుమలాడే చేపల పులుసు ఎలా చేయాలో మీతో అయితే షేర్ చేస్తాను. చూడండి ఎంత బాగుందో, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. రండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చేపల పులుసు ఎలా చేయాలో మీతో అయితే షేర్ చేస్తాను. చూడండి ఎంత బాగుందో. రండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ముందుగా అయితే 1 కేజీ చేపల్ని ఈ విధంగా ఉప్పు, పసుపు, నిమ్మకాయ వేసి అయితే బాగా కడుక్కోవాలి. నిమ్మకాయ వేయడం వల్ల చేప కూడా గట్టిగా ఉంటుంది. పులుసు ఉడికినప్పుడు చాలా బాగుంటుంది. నిమ్మకాయ, ఉప్పు, పసుపు వేసి బాగా అయితే రుద్ది విధంగా కడిగి నీట్గా అయితే ఉంచుకున్నాను. ఇది కరెక్ట్గా 1 కేజీ చేప. బాగా కడుక్కున్న ఈ చేపలో ఇప్పుడైతే మనం కొద్దిగా పసుపు వేసుకుందాము. పసుపు బాగా వేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. కొద్దిగా పసుపు అయితే వేసేసాను. ఉప్పు కొద్దిగా ఎక్కువే పడుతుంది, చేపల పులుసు కాబట్టి మనం చింతపండు వేసుకుంటాం కదా. ఉప్పు అయితే వేసేసాను. ఇప్పుడు ఇందులోనే మనం కారం కూడా వేసేసుకుందాం. కారం కూడా కొద్దిగా ఎక్కువే పడుతుంది. చేపల పులుసులో మనకు ఉప్పు, కారం ఎక్కువ వేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. నేను 1 కేజీ చేపలకైతే 4 స్పూన్ల కారం వేసుకుంటున్నాను. 4 స్పూన్ల కారం అయితే వేసాను. ఇప్పుడు ఇందులో 2 తుంపి పచ్చిమిర్చి అయితే 2 పచ్చిమిర్చిలా తుంపి వేసుకోవాలి. ఒకసారి అంతా మనం కలిపేసుకుందాం. ఉప్పు, పసుపు, కారం బాగా ముక్కలకి పట్టేటట్టు బాగా ఒకసారి కలిపేసుకోవాలి. చూడండి, బాగా ఉప్పు, పసుపు, కారం అంతా చేపలకు బాగా పట్టేసింది. ఇప్పుడు ఈ చేపలని ఈ విధంగా పక్కన ఉంచుకోవాలి. 1 కేజీ చేపలకైతే నేను 100 గ్రాముల చింతపండు ముందాడే నానేసి ఉంచుకున్నాను. ఈ చింతపండుని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. ఇందులోకైతే ఒక 2-3 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చగా దంచుకొని ఉంచుకున్నాను. 1 ఉల్లిపాయని కట్ చేసుకున్నాను. కరివేపాకు కొద్దిగా, చిన్నవి అంత టమాటా అయితే, ఎక్కువ చేపల్లో టమాటా వేయకూడదు, టేస్ట్ అయితే మారిపోతుంది. 1 టమాటా వేసుకుంటే సరిపోతుంది. ఇంత టమాటా అయితే ముక్కలు చేసుకొని ఈ విధంగా ఉంచుకున్నాను. ఇప్పుడు ఇందులో కావాల్సింది 1 అర స్పూను ధనియాలు, 1 అర స్పూను మెంతులు, 1 అర స్పూను ఆవాలు అయితే ఉంచుకున్నాను. ఇప్పుడైతే ఇది ఫ్రై చేసుకుందాం మనం. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని మనం ఎందులో చేపల పులుసు చేసుకుంటామో అదైతే స్టవ్ మీద పెట్టుకోవాలి. నేనైతే ఒక నాన్ స్టిక్ పెనం అయితే పెట్టేశాను. ఇప్పుడు మెంతులు, ఆవాలు, ధనియాలని కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకుందాం. లైట్గా ఫ్రై చేసుకోవాలి, ఎక్కువ అయితే ఫ్రై అవ్వకూడదు. కొద్దిగా చిటపటలాడిన తర్వాత తీసేసుకుందాం. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా లైట్గా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. మెంతులన్నీ అయితే తీసేసాను. ఇప్పుడు ఇందులోనే ఆయిల్ వేసుకుందాము. కొద్దిగా ఎక్కువ ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి. చేపల్లోకి ఒక 2 గంటలు అయితే ఆయిల్ వేసాను. ఆయిల్ అయితే హీట్ అవనిద్దాం. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర వేసుకున్న తర్వాత మనం కచ్చాపచ్చగా చేసుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. కరివేపాకు, ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాము. వేసేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలని బాగా మనకి పచ్చిదనం అంతా పోయే వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి, ఉల్లిపాయలు మనం వేసిన పోపు కూడా బాగా ఫ్రై అయింది కదా. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో టమాటా ముక్కల్ని వేసేసుకున్నాం. చూడండి, 1 టమాటానే వేసాను. టమాటా కొద్దిగా మగ్గేదానికి మనం కొద్దిగా ఉప్పు వేసుకుందాం. మనం చేపలు కూడా వేసాము, కొద్దిగా వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకొని చిటికెడంతా పసుపు వేసుకుందాం. చేపల్లో కూడా వేసాము కాబట్టి చూసుకుంటూ వేసుకోవాలి. కొద్దిగా ఒక చిటికెడంతా వేసాను. ఉప్పు, పసుపు వేయడం వల్ల టమాటా బాగా మగ్గుతుంది, అందుకే వేసాను. ఇప్పుడు టమాటాలు కూడా బాగా మెత్తగా మగ్గనిద్దాం. ఇప్పుడు ఒకసారి మూత తెచ్చి చూద్దాము. టమాటాలు చూడండి బాగా అయితే మగ్గిపోయింది. ఒకసారి కలిపెట్టి చూద్దాము. ఈ విధంగా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్న చేప ముక్కలన్నీ ఇందులో వేసేసుకుందాం. ఉప్పు, పసుపు, మనం వేసిన కారం అంతా బాగా అయితే పట్టేసింది. ఒకసారి నెమ్మదిగా కలుపుకోవాలి, ఎక్కువైతే కలపకూడదు.
ఇప్పుడైతే కలపవచ్చు. పులుసు పోసిన తర్వాత అయితే అస్సలు కలపకూడదు, చేపలు విరిగిపోతాయి. ఒకసారి అంతా బాగా తిప్పేసుకుందాం. చూడండి, ఒకసారి అయితే బాగా అంతా కలిపేసేసాను. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. మూత పెట్టేసేద్దాం. తర్వాత మనం చింతపండు పులుసు పోసుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తెచ్చేద్దాము. చూడండి, కొద్దిగా అయితే బాగా అయితే మగ్గిపోయింది. నేనైతే ముందుగా చూడండి చింతపండుని బాగా పులుసు అయితే తీసి ఉంచుకున్నాను. చింతపండు గుజ్జు తీసేసి పిప్పంతా తీసేసాను. ఇప్పుడు ఈ చింతపండు పులుసుని మనం చేపల్లో వేసేసుకున్నాను. తిక్కుగా ఉంచుకున్నాను. 1.5 గ్లాస్ అయితే వాటర్ వేసాను, ఎక్కువైతే వేయలేదు నేను. అంతా వేసి ఒకసారి నెమ్మదిగా తిప్పుకుందాము. ఎక్కువైతే కదపకూడదు, నెమ్మదిగా ఇలా అటు ఇటు తిప్పుకోవాలి. చూసుకొని మనకి ఇప్పుడు ఉప్పు కారం అంతా ఎలా ఉందో చూసుకొని కావాల్సింటే వేసుకోవచ్చు. నాకైతే ఉప్పు కొద్దిగా తగ్గింది అనిపించింది, కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు పులుసు అయితే కొద్దిగా చిక్కగా ఉంది చూడండి, కొద్దిగా చిక్కగా ఉంది కదా. కొద్దిగా చింతపండు నీళ్ళు అయితే వేసుకుంటున్నాను. కొద్దిగా వేసుకుందాం, ఎందుకంటే చేప కూడా బాగా ఉడకాలి కాబట్టి. ఒకసారి నెమ్మదిగా అటు ఇటు తిప్పుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టేసేద్దాం. ఇంకైతే మనం ఏం కదపకూడదు. కొద్దిగా ఉడికిన తర్వాత మనము కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని మీడియం మంటలో పెట్టుకోవాలి. హైలో అయితే అసలు పెట్టకూడదు, చేప చెదిరిపోతుంది. మీడియం మంటలో అయితే ఉడికించుకుందాం. పులుసు ఉడికే లోపల మనమైతే మెంతులు, ఆవాలు, ధనియాలు వేయించి పెట్టుకున్నాం కదా. కొద్దిగా 2 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా అల్లం వేసుకొని అయితే దంచేసుకుందాం. చూడండి, 2 అయితే వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. కొద్దిగా చిన్న ఇంత ముక్క అల్లం అయితే సరిపోతుంది. ఎక్కువ వేస్తే మసాలా స్మెల్ వస్తుంది. లైట్గా మనకి వేసుకుంటే మంచి స్మెల్ బాగుంటుంది. ఇప్పుడైతే రోట్లో దంచేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తెచ్చొద్దాము. చూడండి, బాగా అయితే కొద్దిగా తిక్కుగా ఉడికిపోయింది. ఇప్పుడైతే నేను మసాలా కొట్టుకొని వచ్చినాను కదా. మెంతులు, ధనియాలు, ఆవాలు, కొద్దిగా 2 వెల్లుల్లిపాయలు, కొద్దిగా అల్లం దంచుకున్నాను కదా, అది కూడా వేసేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకుందాము. వేసేసుకొని ఎక్కువైతే ఇప్పుడైతే గంట అయితే పెట్టకూడదు. మన ఊరికినే ఇలా తిప్పుకుంటూ ఇలా ఇలా అనుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉంచుకోవాలి. తిక్కుగా ఉడికిన తర్వాత అప్పుడు ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఒకసారి మూత తెచ్చొద్దాము. చూడండి, బాగా ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది, బాగా అయితే ఉడికిపోయింది. ఇప్పుడైతే మనం దింపేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవడమే. ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవడమే. చూడండి ఎంత బాగా ఉడికిందో, గుమగుమలాడుతూ మంచి స్మెల్ అయితే వస్తుంది. మనం మెంతులు, ఆవాల పొడి అన్నీ వేసాం కదా. ఇప్పుడైతే స్టవ్ కూడా కట్టేసేసుకుంటున్నాను. తీసి పక్కన పెట్టేసేసుకొని తీసేసుకొని తినేసుకోవడమే. చూడండి ఎంత బాగుందో. మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం. మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో తెలపండి. బాయ్.